రాజమండ్రిలో అక్రమ మద్యం వ్యాపారాన్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. దీనికి సంబంధించి వచ్చిన ఆడియో కూడా తీవ్రస్థాయిలో వైరల్ అయింది. మొత్తం రాజమండ్రితో పాటు అన్ని ప్రాంతాలు, రాష్ట్రం అంతా ఈ ఆడియో విన్నారు. దీనికి సంబంధించి అసలు అధికార పార్టీ నేతల కనుసల్లనలోనే ఈ అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుంది. అది ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేస్తున్న విషయం కూడా అందులో వివరం జరిగింది. దీనికి సంబంధించి మాజీ ఎంపీ మార్గాని భరత్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సార్ చెప్పండి, అసలు మేము లోపలికి కూడా వెళ్ళనివ్వలేదు, అక్రమ మద్యం వ్యాపారం జరుగుతుందని అధికార పార్టీ నేతలే ఆడియో సాక్షిగా బయటకు వచ్చింది ఈ వ్యవహారం అంతాను. దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చర్యలు తీసుకోమడానికి వెళ్తే అడ్డుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది రాజమండ్రిలో? ఒకటండి, నిజంగా ప్రజాస్వామ్యము ఇవాళ పరిరక్షించబడట్లే. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని శిక్షిస్తూ ఉన్నారు. నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. నేను వెళ్ళి ఒక ఎక్స్ఎంపీగా ఎస్పీ గారిని కలిసి ఇవాళ రాజమండ్రిలో స్ప్యూరియస్ లిక్కర్ అమ్ముతూ ఉన్నారు, బెల్ట్ షాపులు చేస్తూ ఉన్నారు, ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్నారు, 24 hours మద్యం అమ్ముతూ ఉన్నారు, రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు పెరిగిపోయినాయి. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు చెప్పిన ఫస్ట్ అంశం ఏంటంటే, మీరు వెళ్ళి ఎక్సైజ్ ఆఫీస్లో ఇచ్చుకోండి, ఇక్కడ మాకు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తా ఉన్నారు. అసలు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉన్నారా, శిక్షించడానికి ఉన్నారా అని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కాక స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లో 39 షాపులు, అంటే నేను అడుగుతా ఉన్నా, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతుందా, ఎవరు కనుసన్నల్లో జరుగుతూ ఉంది? 39 షాపుల్ని రింగ్ చేసి ఒక రాజమండ్రి తెలుగుదేశం సిటీ అధ్యక్షుడు ఆడియో లీక్ బయట చూసాం. అతనికి అంత కెపాసిటీ లేదు. 39 షాపుల్ని రింగ్ చేసి ఆనంద్ రీజెన్సీలో ఎక్సైజ్ ఆఫీసర్ని, అంటే ఈ సిఐల్ని, నార్త్ సిఐని, సౌత్ సిఐని కూడా కూర్చోబెడతాడంటే ఈ లిక్కర్ సిండికేట్ మీటింగ్లో కూర్చోబెట్టి వాళ్ళు ఇంత అడిగారు, వాళ్ళకి ఇంత బ్రైబ్ చేయాలి, ఏ షాపు ఏ ఏరియా పరిధిలో ఆ ఏరియా వాళ్ళే బెల్ట్ షాపులు నడుపుకోవాలి, పక్క షాపు ఏరియా వాడు వచ్చి ఇక్కడ బెల్ట్ షాప్ పెట్టకూడదు, ఏ బ్రాండ్లు ఎంతెంత ఎక్స్ట్రా వేసి అమ్మాలి. అంటే బ్రాండ్లు అంటే ఏ బ్రాండ్లు? వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా? అంటే స్ప్యూరియస్ లిక్కర్ చేస్తున్నారు. ఆల్రెడీ మొన్న కొన్ని హాస్పిటల్స్లో తాగి చనిపోయిన కుర్రోళ్ళు కూడా ఉన్నారు, 19 ఏళ్ళ కుర్రోడు కూడా ఉన్నాడు. అంటే మైనర్లకు కూడా అమ్ముతూ ఉన్నారు. అంటే ఇది ఏ సెక్షన్లు వర్తిస్తాయి? వీళ్ళని ఇమ్మీడియట్గా ఏ షాపుల్లో ఎక్స్ట్రా మద్యం అమ్ముతూ ఉన్నారు రేట్లకి, స్ప్యూరియస్ లిక్కర్ ఎక్కడ అమ్ముతూ ఉన్నారు, ఇమ్మీడియట్గా లిక్కర్ షాపుల పైన దాడి చేయండి అధికారులని. ప్రభుత్వం ఇమ్మీడియట్గా స్పందించి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈవీఎం ఎమ్మెల్యే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పిఆర్ఓనే మెసేజ్లు పెట్టాడు ప్రెస్ అందరికీ కూడా, ఏమని, 11:30కి లిక్కర్ సిండికేట్ మీటింగ్ ఉంది, మీరందరూ కూడా అక్కడికి హాజరు కండి, శ్రీకన్య ఎన్నిక రండి అని చెప్పి ఎమ్మెల్యే పిఆర్ఓ పెట్టాడు. అంటే నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యేకి పిఆర్ఓ, లిక్కర్ సిండికేట్కి కూడా అతనే పిఆర్ఓనా? అంటే మల్టీ టాస్కింగ్ చేస్తున్నాడా? లేకపోతే ఎమ్మెల్యే ఆఫీసే లిక్కర్ సిండికేట్ ఆఫీసా? మాకు అనుమానం వస్తూ ఉంది. అంటే అదే అంటే నేను అడుగుతా ఉన్నానండి, అంటే అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలు కానీ లేదా ఇంకోటి కానీ వాళ్ళకి సంబంధం లేదు. ఇవాళ సిండికేట్ దానికి బైలాస్ రాస్తారంట. బైలాస్ రాసి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద అందరూ సంతకాలు పెట్టుకుందాము, మళ్ళీ ఒక షాప్ పైన ఒక కేసు పెడితే రెండో కేసు అదే షాప్ పైన పెడితే ఆ షాప్ని క్యాన్సిల్ చేస్తారు కాబట్టి అది ఆయన మాట్లాడతాడని అంటున్నాడు. అంటే ఆయన అంటే ఎవరు? అంటే దీని వెనకాతలు ఉన్నది పూర్తిగా మనకు అర్థమైపోతుంది. నిన్న మీడియాకు మెసేజ్ పెట్టారు, క్లియర్గా పెట్టారు. ఏమని పెట్టారు? డైరెక్ట్గా ఎమ్మెల్యే పిఆర్ఓనే సిండికేట్ మీటింగ్కి రండి అని పెడతా ఉంటే ఈయన ఎమ్మెల్యే ఇప్పుడు వచ్చి ఏమంటున్నాడు, ఇది ఏఐ మాడిఫికేషనా, ఇదేంటి, ఇవన్నీ ట్యాంపర్ చేశారా? ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరైతే ఆ వ్యక్తి మాట్లాడాడో ఆ వ్యక్తిని కూడా మీరు మీడియాను కూడా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి, అతనే చెప్తాడు. వాళ్ళ తండ్రి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. అంటే ఇంత దారుణంగా రాజమండ్రిలో జరుగుతూ ఉన్నాయి. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించి ఇమీడియట్గా మీ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయండి. అదేవిధంగా మీరు రాష్ట్ర అధ్యక్షులు, రాజమండ్రి నగర అధ్యక్షుడు డైరెక్ట్గా ఇలాంటి సిండికేట్లు బెల్ట్ షాపులు అన్నారు. మీరు బెండ్ తీస్తా అన్నారు, ఎక్కడ తీశారండి బెండ్?
ఈ మొత్తం వ్యవహారం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని మార్గాన్ని భరత్ కోరుతున్నారు. జరిగిన సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ప్రధానంగా వీటన్నింటికీ రాజమండ్రి ఎమ్మెల్యే కారణం అతన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు పార్టీ అధ్యక్షుడిగా ఎవరైతే పార్టీకి సంబంధించిన రాజమండ్రి నేత ఉన్నారో ఈ మొత్తం ఆడియో టేప్ బయటకు వచ్చిందో ఆయన పైన కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విద్యార్థి హరీష్ ఫర్ సాక్షి.